ఇఫ్ ఇన్ కేస్ ఒక నేరం జరిగింది, ఆ నేరం మీద మనం సమాచారం ఇచ్చాం, అయినప్పటికీ కూడా కన్సర్న్ పోలీస్ అఫీషియల్స్ కనుక దాని మీద ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే అప్పుడు మనం తక్షణం చేయాల్సింది ఏంటి అంటే హెసిటేట్ చేయకుండా 154 క్లాస్ 3 ప్రకారం ఏదైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మనం ఇచ్చే కంప్లైంట్ ఉందో అది 154 క్లాస్ 1 ప్రకారం ఇస్తామండి. ఇఫ్ ఇన్ కేస్ హీ ఈజ్ నాట్ యాక్టెడ్ అపాన్ అవర్ కంప్లైంట్, దెన్ విల్ రిసార్ట్ టు 154 క్లాస్ 3. ఈ 154 క్లాస్ 3 ప్రకారం ఏం చేయొచ్చు అంటే హూ ఈజ్ సుపీరియర్ టు హిజ్ ఎస్హెచ్ఓ అంటే డైరెక్ట్లీ టు ద ఎస్పీ అండి. అంటే మధ్యలో డిఎస్పీ ఏఎస్పీ కాకుండా డైరెక్ట్లీ డిస్ట్రిక్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలాగే కమిషనర్ ర్యాంక్స్ వాళ్ళకి డైరెక్ట్గా మనం 154 క్లాస్ 3 ప్రకారం ఈ కంప్లైంట్ కాపీ పంపించవచ్చండి. ఆ కంప్లైంట్ మీద ఆ సుపీరియర్ అథారిటీ అంటే ఎస్పీ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ వాళ్ళు నేరుగా విచారణ చేపట్టవచ్చు, లేదా విచారణ చేపట్టవలసిందిగా ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన ఎస్ఐని ఆర్డర్ చేయవచ్చు, ఆర్ ఎవరైనా వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చండి. ఇది చట్టం పౌరునికి ఇచ్చే ఒక హక్కుగా చెప్పచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సుపీరియర్ అథారిటీ కూడా ఆ కంప్లైంట్ మీద ప్రాపర్గా యాక్ట్ చేయకపోతే దెన్ 200 CRPC కింద మనం డైరెక్ట్లీ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ అంటే జడ్జి గారి ముందు డైరెక్ట్గా మన యొక్క ఫిర్యాదును దాఖలు చేసుకోవచ్చండి. దానికి వేరే సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది, అది నెక్స్ట్ సెషన్లో తెలుసుకోవచ్చు.